గుంటూరులోని ఓ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరా సంచలనంగా మారింది. బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లోని బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్లు చేయడం, అబ్బాయిల్ని తీసుకొచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారంటున్న హాస్టల్ విద్యార్థులైతే ఆరోపిస్తున్నారు. దీంతో అరండల్పేట పోలీసులు విచారణ మొదలుపెట్టారు. గుంటూరులోని ఓ లేడీస్ హాస్టల్లో అయితే సీక్రెట్ కెమెరాల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. బ్రాడీపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లోని బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ కూడా బాధితులైతే ఫిర్యాదు చేశారు పోలీసులకు. ఇక అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్లు చేస్తున్నారు, అబ్బాయిల్ని తీసుకొచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచి వేధిస్తున్నారు అంటూ విద్యార్థినులంతా కూడా ఆరోపిస్తున్నారు. దీంతో అరండల్పేట పోలీసులైతే విచారణ మొదలుపెట్టారు. చేయడానికి ఉన్నాం సార్. మేమైతే 17 ఇయర్స్ లోపల అమ్మాయిలు కూడా ఉన్నారు సార్, వాళ్ళని కూడా తిడుతున్నారు. ఎంతమంది ఉంటారమ్మా మొత్తం హాస్టల్లో? ఒక 70 సార్, 65 to 70. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే ఇబ్బంది ఉందా? ఇదే ఉంది సార్, అందరికి ఇబ్బంది ఉంది సార్. కొంతమంది బయట పడిన వాళ్ళేమో తిడతారు, బయట పడకపోతేనేమో వాళ్ళంతటా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. అక్కడ వంట ఆంటీ కూడా అలానే ఉంటది, వాళ్ళకి సపోర్ట్ చేయడం. అందరు సార్. అంటే ఇప్పుడు మీరు గతంలో ఒకవేళ ఏమన్నా ఇట్లా హెరాస్మెంట్ చేస్తున్నారని కానీ అదేదన్నా వేరే వాళ్ళ దృష్టికి కానీ, అంటే కనీసం హాస్టల్లో ఉన్న వాళ్ళలో మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీకంటే సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడం కానీ అదేదైనా జరిగిందా? వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు సార్. ఇంతకు ముందు అదేం జరగలేదు సార్. 1 month నుండి వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుండి ఇవంతా జరుగుతున్నాయి సార్. క్వశ్చన్ చేసిన వాళ్ళని కూడా నీకేం అవసరం, ఎందుకు వచ్చావు అని నోటికి ఏ మాట వస్తే ఆ మాట తిడతారు సార్. ఏంటి ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు పోలీసుల్ని? ఇప్పుడు నేను వచ్చాను సార్, నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి సరిపోయింది. నాలా ఎంతో మంది చెప్పకుండా ఉంటారు. ఇది ఇలానే అయిపోద్ది సార్, వార్నింగ్ ఇచ్చుకుంటా ఉంటే. ఆడి మీద కేసు కట్టాలని ఉన్నాం. మీరేం చెప్తారు? ఇబ్బంది ఉందా? మీరు కూడా ఎలాంటి ఫేస్ చేశారు? మేము సీసీ క్యామ్ గురించే ఫేస్ చేసాం సార్. సీసీ క్యామ్ గురించే ఫేస్ చేసాం సార్. అయితే వెళ్ళిపోమన్నారు. అలా అయితే లాడ్జ్ రన్ చేసుకుంటే ఎంత డబ్బులు వస్తాయి అని అన్నారు సార్. అంటే ఫీజులు కట్టిన తర్వాత, వీళ్ళు కొత్తగా వచ్చారు కదా, ఫీజులు కట్టిన తర్వాత ఇట్లాంటి ఇబ్బందులు పెట్టారా లేదా అలా ఏంటి ముందే పెట్టారా? అలా ఏం లేదు సార్. మామూలుగా హాస్టల్ ఫీజు పెంచారని అడిగితే 4500 అన్నారు సార్. మేము అడిగాము, అంటే అంకుల్ మరి మారిపోవచ్చు అని ఆంటీని అడిగితే ఆంటీ అన్నారు, లేదమ్మా ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళిపోతారు అనేసి నేను అంత ఫీజు అని చెప్పాను, 4500 అని చెప్పారు సార్. అంటే ఏంటి రూముల్లోకి వస్తున్నారు అది ఇది అదంతా చూసి వెళ్తారు సార్. వస్తారు, తొంగి చూస్తాడు, వెళ్ళిపోతాడు సార్. ఓనరా? ఓనర్ అంకుల్. అంటే లోపలికి వచ్చి సిగరెట్లు తాగడం అది చేస్తున్నారు అంటున్నారు, నిజమే? అది నిజమే సార్. అంటే రాత్రి సమయంలో వస్తారా, పగల పూట, లేకపోతే ఎట్లా? టైమింగ్ ఇదేం ఉండదు సార్. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు? ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు సార్. వచ్చి తొంగి చూసి వెళ్తారు సార్. అయితే ఇంకా సీసీ క్యామ్ పెట్టాలైతే డస్ట్బిన్ దగ్గర ఇట్లా ఫోకస్ చేసి పెట్టాలి. ఇలా స్ట్రైట్ పెడితే బాత్రూమ్ లో కనిపిస్తుందని. బాత్రూమ్ లోకే కనబడుతుంది. టవల్ కట్టుకొని వస్తాం సార్. ఏ టైంలో ఎట్లుంటుందో తెలియదుగా, రూముల్లోకి వస్తారు సార్. మన ఎందుకంటే గర్ల్స్ అనగా డ్రెస్సింగ్ స్టైల్ బాగోదు, అదే టైంలో వస్తారు సార్. అందుకని రూముల్లో ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా వచ్చేస్తారు, ఎలాంటి అడగడం కానీ ఏందమ్మా ఎలా ఉన్నారు ఏంటి అనేది లేదు, వచ్చేస్తారు. వచ్చి తొంగి చూసేది వెళ్ళిపోవడం కానీ. ఎవరు మీ ఓనర్ వాళ్ళ బంధువులు ఎవరో వస్తున్నారు అది ఇది అంటున్నారు, నిజమేనా? అది కూడా పిల్లలు టీ స్టాల్ దగ్గర ఒక అంకుల్ వాళ్ళు అన్న వాళ్ళు కూడా వస్తారా, మందు దాటం అది చేస్తారు, టెర్రస్ పైకి వెళ్ళి అంటున్నారు, అది నిజమేనా? అంటే పైకి వెళ్తారు, అది వెళ్తారా పైకి అంకులే వస్తారు సార్. అంకులే వస్తారు, ఆంటీ అయితే కిందే ఉంటారు సార్. 1 month నుంచి అయితే బాగా సఫర్ అవుతున్నారా సార్? మిగిలినటువంటి విద్యార్థులకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది? ఇలాగే ఉంది సార్. అడిగితేనేమో ఇక్కడ కాకపోతే వేరే దగ్గరికి వెళ్ళమన్నారు సార్. అయితే మేము అన్నాం, మాకు ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి అలవాటు ఆంటీ అంటే అని అంటే, ఉండేవాళ్ళు ఉంటారు, మీకు కట్టే 4000 ఏ మూలకు వస్తాయి అని అన్నారు సార్. ఉంటే ఉన్నాను, లేకపోతే దెంకలమని అని చెప్పారు సార్. అంటే బూతులు తిడతా ఉంటారు. ఇప్పుడు ఫిర్యాదు మీరు కూడా చేశారు? ఏం అడుగుతారు మీరు? మీరు చదువుకోవడానికి వచ్చారు, సేఫ్టీగా ఉండాలనేటటువంటి హాస్టల్లో తీసుకున్నారు, మీకు సేఫ్టీ లేదు, ఇంకా పైగా మిమ్మల్ని తిట్టడం,
ఏంటి ఏం అడుగుతారు మీరు పోలీసుల్ని, ఏం డిమాండ్ చేస్తున్నారు? కేసు ఫైల్ చేయమని. ఆయన మీద కేసు ఫైల్ చేయాలి. కేసు ఫైల్. కానీ ఆయన వర్షన్ ఏమో పిల్లలే జాగ్రత్తగా ఉండట్లేదు, బయటికి వెళ్ళిపోతున్నారు, అది ఇది అంటున్నారు. నెక్స్ట్ టైం ఇలా జరగదని గ్యారంటీ ఏంటి సార్? అది సార్. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే సార్ కేసు ఫైల్ చేయండి సార్. ఇప్పుడు అమ్మాయిలు వెళ్ళిపోతుంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. అలా ఎవరు వెళ్ళరు మేడం. అతను బ్లేమ్ చేస్తున్నాడమ్మా, బయటకు వెళ్ళిపోతున్నారు అది ఇదని బ్లేమ్ చేస్తున్నాడు. బ్లేమ్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి నువ్వు మాట్లాడాలి. ఇలా మీ అమ్మాయి ఇలా వెళ్తుంది ఏంటి, మీరు జాగ్రత్తగా ఉంచుతారా, తీసుకెళ్తారా మీ అమ్మాయిని? అంటే పార్షియాలిటీ ఉంటది మేడం. ఇది ప్రధానంగా కూడా ఇదైతే తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారనే విధంగా కూడా విద్యార్థులు చెప్తున్నారు. హాస్టల్ వార్డెనే కాదు, కొంతమంది మగవాళ్ళు కూడా హాస్టల్ లోపలికి రావడం కానీ తమని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. కొంతమంది వాళ్ళకి సపోర్ట్గా లీడర్స్ కూడా రావడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. ఏంటండి ఇట్లాంటి పరిస్థితిని ఎలా చూడొచ్చు? నమస్తే అండి, నా పేరు బెహరా గాయత్రి. నేను ఈ మండల అధ్యక్షురాలిని బీజేపీ. మా మండలంలోనే ఇది జరగడం విచారకరం యాక్చువల్గా. కాకపోతే అసలు మేమేమనుకుంటున్నాం అంటే ఈ హాస్టల్ ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క హాస్టల్, ఆడపిల్లల హాస్టల్లో మేము నిఘా పెట్టాలని మేము గట్టిగా అనుకుంటున్నాము. అలాగే నేను వెళ్ళి పైన వాళ్ళని విచారించాను, అందరు పిల్లలు కూడా రెడీగా ఉన్నారు, అందరు సంతకం పెడతామండి. పర్మిషన్ ఉందని ఏమని చెప్తున్నారండి? అసలు ఏ విషయం కూడా చెప్పట్లేదు. ఈ హాస్టల్స్ కి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు, అసలు ఏ మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఫుడ్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ సెక్యూరిటీ ప్రాసెస్లు ఎలా ఉన్నాయని ఏమీ తెలియదు. అలాంటిది వాళ్ళని ఇప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఏంటంటే మీరు ఏంటమ్మా ఇలా చేస్తున్నారు అని అంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి అడగడం బట్టి వాళ్ళు ఏంటి ఈ అమ్మాయిని వీళ్ళందరినీ కూడా బెదిరించి ఇచ్చేస్తున్నారు. వాళ్ళని అసభ్యకరంగా తిట్టడం. వీళ్ళ మీద కూడా కంప్లైంట్ రైజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు కంప్లైంట్ రైజ్ చేసుకోమనండి, నో ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేసేటప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు అని అంటే వీళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. ఒక అమ్మాయిని చేర్చుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీ అమ్మాయి ఇలా తిరుగుతోంది మీకు అని చెప్పి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, అన్నీ చేయాలి. అలా కాకుండా వాళ్ళని నువ్వు ఇచ్చేసి వాళ్ళని ఏదో బెదిరించి, ఇప్పుడు బయట కారిడార్లో పెట్టారు, బాత్రూమ్కి వెళ్ళే కారిడార్లో వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టారు. రేపు ఆ బాత్రూంలోనే పెట్టలేదని రూల్ ఏముందండి? పెట్టి ఎంతమందిని బెదిరిస్తున్నాడు అతను ఎవరికి తెలుసు. ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి అసలు ఇలాంటి హాస్టల్స్ కానీ అంటే పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, నిజంగా బాధ్యత వహించాల్సింది హాస్టల్ వార్డెన్లే, ఒక తల్లిగా తండ్రిగా ఉండాల్సిందే. వాళ్ళే ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం, భయభ్రాంతులకు గురి చేయటం, ఈ విధంగా తిట్టడం అంతా ఎట్లా చూడొచ్చు? ఇదంతా విచారకరం. అసలు ఇది చాలా అసలు అసహ్యంగా ఉంది అసలు ఇది చెప్పాలని అంటే. ఎందుకంటే పేరెంట్స్ బాధ్యత తీసుకోవాల్సింది ఒక హాస్టల్. ఇప్పుడు వాళ్ళు బయట ఉంటున్నారు అంటే హాస్టల్లో నువ్వు నమ్మి వాళ్ళ పేరెంట్స్ నీ హాస్టల్లో పెడుతున్నారు. నీ హాస్టల్లో పెడుతున్నప్పుడు నువ్వు తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. అలాగే కాలేజ్లో ప్రాబ్లం వస్తుందంటే కాలేజ్లో గురువులు, అక్కడ ప్రిన్సిపల్ వాళ్ళు బాధ్యత వహించాలి. అలా కాకుండా ఎక్కడ పడితే అసలు ఎవరు బాధ్యత వహించకుండా వాళ్ళని బాధ్యత వహించకపోగా ఓనర్ తో గానీ పోలీసులతో గానీ ఏంటి అని నేను వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు ఏంటంటే అసలు మాట్లాడడానికి కూడా రెడీగా లేరు. వాళ్ళు ఎంతసేపటికి కూడా పోలీస్ కస్టడీలో ఉంటూ వాళ్ళ ఇది చేయాలని చూస్తున్నారు తప్ప నిజాన్ని బయటకు రానివ్వట్లేదు. వాళ్ళు తొక్కుతున్నారు. ప్లస్ అదిగాక వీళ్ళు కూడా ఈ పిల్లల్ని మీరు కోర్టుకు తిరగాల్సి వస్తుంది అని చెప్పి పోలీసులు భయపెడుతున్నారు. అది ఒక ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే పోలీసులు భయపెట్టకూడదు. ఎందుకంటే నిర్భయ చట్టాలు ఉన్నాయి, ఎన్నో బోల్డ్ చట్టాలను ఎందుకు చేస్తున్నారు చట్టాలు? లేడీస్ సేఫ్టీ కోసమే కదా. ఇది ప్రధానంగా కూడా హాస్టల్ కి సంబంధించి సీసీటీవీ కలకలం కానీ హాస్టల్ వార్డెనే అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి తీరుపైన ప్రస్తుతం అయితే ఫిర్యాదులు అయితే విద్యార్థులు చేయడం జరిగింది. ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ప్రధానంగా అయితే డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక గుంటూరులోని ఓ లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల వ్యవహారం అయితే సంచలనంగా మారుతోంది. ఈ ఘటన అయితే బ్రాడిపేటలోని శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ కూడా బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.